ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని గత 2 వారాలుగా మరి మన మధ్యలో పరిశుద్ధాత్మ శక్తిని ద్వారా ధ్యానించడానికి ప్రభులు వారు కృప చూపించి నడిపిస్తూ ఉన్నారు. ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మీతో పాటు మరొక తరుణాన్న దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని నేను మరొకసారి కృతజ్ఞత కలిగి స్తుతిస్తా ఉన్నాను. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ పునరుద్ధానపు స్తుతి ఆరాధన కూడికకు చేరుచిన దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా నా పేరు పేరు వరుసన హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ప్రభుల వారు గడిచినటువంటి దినాలలో ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం చొప్పున అనేక విషయాల్ని మనకు విశదపరిచి నడిపిస్తూ ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని చాలా వివరణి ప్రభుల వారు మనకు తెలియపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. హోరేబు అనేటువంటి దేవుని పర్వతం మీద దేవుడు దహించు అగ్నిగా ఒక స్వరము ద్వారా మోషేతో మాట్లాడుతున్నట్లుగా మనము గడిచినటువంటి వారాలలో దేవునికి వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు మోషేని ఎలా నడిపించాలనుకుంటున్నాడో ఆ దేవుని పర్వతమైనటువంటి హోరేబు పర్వతములో దేవుడు మోషేకి ఇస్తున్నటువంటి అనేక మాటలలో కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే దేవుడు మోషేతో మాట్లాడుతూ కొన్ని మాటల్లో నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ని ప్రభుల వారు మనకు తెలియపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మోషేతో మాట్లాడుతూ హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయెను అని దేవుడు రాజుతో చెప్పాలని దేవుడు కోరుకొని మోషేతో మాట్లాడుతున్న మాటల్లో 3 విషయాల్లో ఒక విషయాన్ని గత వారం మనం ధ్యానం చేసాం. దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుంది అన్న దాని గురించి షద్రక్ మెషక్ అబేద్నెగోల వారు దేవుని యొక్క ప్రత్యక్షతలో నిలబడ్డారు. స్థిర విశ్వాసం కలిగి, స్థిర నిర్ణయం కలిగి, దేవుని యొక్క సహవాసం కలిగి వారు నడిపించబడినట్లుగా, దేవుని ప్రత్యక్షతలో నిలబడి నడిపించబడినట్లుగా గత వారం దేవుని యొక్క ప్రత్యక్షతలో ఎలా నడిపించబడతాం అన్న దాని గురించి ధ్యానం చేశాం. ఈ దినాన మరొక విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ప్రభు కోరుకుంటుండగా ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 18వ లేఖనాన్ని చదువుకుందాం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునద్దుకు వెళ్ళి అతన్ని చూచి హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఆమేన్. హల్లెలూయా. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకుడా, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఈ పునరుద్ధానపు స్తుతి ఆరాధన కూడికలో పాటల ద్వారాను, సాక్ష్యాల ద్వారాను, స్తుతి ఆరాధన ద్వారాను మిమ్మల్ని స్తుతించడానికి మీరు సహాయం చేశారు ప్రభువా. మరి విశేషమైనటువంటి సమయంలోనికి మేము వచ్చి ఉన్నాం. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా నాయన, మీ వాక్యపు వెలుగులో తండ్రి నన్ను మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి నాయన. మీ వాక్యాన్ని అందచేస్తున్న మీ ప్రియ దాసుని మీరు బలపరచండి. మీ అగ్ని అభిషేకంతో నింపండి నాయన. చేరుచిన ప్రజలతో, మా వ్యక్తిగత జీవితాలతో మీరు ఏం మాట్లాడనే ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రభువా. మీరే ముఖాముఖిగా మాట్లాడి నడిపించి మహిమ తెచ్చుకోండి. వాక్యానికి వ్యతిరేకం పనిచేయాలని చూస్తున్న ప్రతి సాతాను క్రియని మీ నామంలో గర్దించి లయపరిచి మీ నామానికి సంపూర్ణ విజయం కలని సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ గణనామాన్న ప్రార్థించి స్తుతించి అర్పించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాలలో హెబ్రీల దేవుడినటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమైన ప్రత్యక్షత గురించి మనము ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి. ఇక్కడ మనం చూస్తే రెండవ మాటగా ఏముంది ఇక్కడ? మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి. ఇక్కడ వరకు ఆగదాం.
ఈ వచ్చిన భాగాలలో 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశదపరిచారు. మొట్టమొదటి మాట దేవుని ప్రత్యక్షత. రెండవ మాట మేము అరణ్య మార్గంనకు పోయి 3 దినాల ప్రయాణం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవాతి దేవుడు. ఇక్కడ అరణ్య ప్రయాణం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా. మూడవదిగా మనం చూసినట్లయితే వారు బలిని సమర్పించుదుము వెళ్ళెదము అని వారు రాజుకి సెలవివ్వాలని తండ్రి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ 3 విషయాల్ని విశదపరుస్తున్నాడు. చాలా విషయాలు ఆ యొక్క హోరేబు అనేటువంటి దేవుని పర్వతం మీద మోషేతో మాట్లాడతాడు. కానీ ఈ 3 విషయాల్లో మొదటి మాట మనం ధ్యానం చేసాం. రెండవ మాట అరణ్య ప్రయాణం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఏందని ఈ యొక్క సందేశం అరణ్య ప్రయాణం. ఈ దినాన అరణ్య ప్రయాణం అనేది ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం ధ్యానం చేసుకుపోతాను. ఏందయ్యా అరణ్య ప్రయాణం గురించి మాట్లాడుతున్నావు, అరణ్య ప్రయాణంలో మనం నడిపించబడగలమా అన్నటువంటి ప్రశ్నార్థకంతో మన హృదయంలో ఒకవేళ ఉండొచ్చేమో. ఒకవేళ మన యొక్క వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అరణ్య ప్రయాణం అనడానికి నిదర్శనం ఏందయ్యా అనేసి అంటే మన జీవితమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మన జీవితాన్ని అరణ్యంలో పెట్టాల్సినటువంటి అవసరత ఏంది? ఎందుకు అరణ్యం లాంటి జీవితంలోనికి నడిపించబడాలి? ఎందుకు అనేటువంటి ప్రశ్నను మనం ఒక్కసారి వేసుకుంటే అరణ్య ప్రయాణం గురించినటువంటి వివరణ మనము వాక్యంలో చూడబోతా ఉన్నాం ఈ దినాన. ఈ అరణ్య ప్రయాణము ఎలా ఉంటుందయ్యా అనేసి అంటే నీ జీవిత గమ్యస్థానాన్ని చేర్చేది. హల్లెలూయా. అయితే ఈ అరణ్య ప్రయాణం గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకని దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడు ప్రభు తన నోటి మాట ద్వారా సర్వస్వాన్ని, సకలైశ్వర్యాలను కలుగు చేసిన దేవుడు అరణ్య మార్గాల గుండా నడిపించవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది? మొట్టమొదటి ప్రశ్న ఎందుకు ఏర్పడిందయ్యా అని మనం ఆలోచన చేస్తే ఒక 5 విషయాలు నేను చెబుతా. ఏవే విషయాలయ్యా అనేసి అంటే వాళ్ళు అరణ్యము గుండా ఎందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎదురయ్యింది అనేసి అంటే వారు ఐగుప్తు అనేటువంటి పాప సంబంధమైన బానిసత్వంలో ఉన్నటువంటి చీకటిమయమైపోయినటువంటి వారి జీవితాలు ఒక లోకము అనేటువంటి ఐగుప్తు అనేటువంటి లోకములో వారి జీవిత పయనము ముందుకు కొనసాగించబడుతున్న దినాలయ్యి. ఇంచుమించు 400 సంవత్సరాలు వారు ఆ ప్రదేశములో, ఆ ఐగుప్తు అనేటువంటి లోకములో బానిసులుగా వారి జీవిత పయనము నడిపించబడతా ఉంది. వారి జీవితాలలో ఎటువైపు చూసినా అరణ్యపు ప్రదేశాలు కనిపిస్తున్నాయి, కానీ వారి జీవిత గమ్యమేంటో అర్థం కానటువంటి పరిస్థితి. వారి జీవితాల్లో ఎంతకాడికి వారు ఎంత పని చేసినా దానికి తగినటువంటి కష్టార్జితాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఎందుకయ్యా వారు ఉన్నారయ్యా అనేసి అంటే అక్కడున్నటువంటి ఐగుప్తు రాజు, ఫరో రాజు వారిని బానిసులుగా చేసుకొని వారి దగ్గర వారి యొక్క పనిని ఆశించి వీరు సుఖానుభవముగా జీవిస్తున్న వారు. అక్కడ పిరమిడ్లు ఎక్కువగా కట్టేటి వాళ్ళు. ఎందుకయ్యా పిరమిడ్లు అనేసి అంటే వీళ్ళు చనిపోతే ఆ పిరమిడ్లో పూడ్చడానికి, పాతి పెట్టడానికి, వారికంటూ ఒక ఫెసిలిటీ, మంచి భవనాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలైన వారిని బానిసులుగా వాడుకుంటున్నటువంటి దినాలవి. అయితే అలాంటి దినాలలో వారు ఈ యొక్క శ్రమలను బట్టి, కష్టాన్ని బట్టి వారి జీవిత పయనం అంతా ఇలానే కొనసాగించబడాలా? మేమైతే కష్టపడుతున్నాము, మా పిల్లలు కూడా ఇలానే కష్టపడి ఈ జీవితాన్ని ముగించాలా? ఇదే శ్రమ, ఇదే కష్టమా, ఇదే బాధ అని వారిలో వారు తమలో తాము వారి జీవిత పయనం గురించి ఆలోచన చేస్తూ మేము గమ్యస్థానాన్ని చేరుకోగలమా? ఈ యొక్క శ్రమల గుండానే నడిపించబడాలా? ఈ బానిసత్వపు జీవితమే మా యొక్క జీవిత గమ్యస్థానమా అని వారి జీవితాల్లో ఎక్కడైనటువంటి ఆలోచన విధానాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. అయితే హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మోషేకి ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరని దేవుడు విని వారి యొక్క శ్రమలలో నుండి, వారి కష్టంలో నుండి, వారి బాధల్లో నుండి విడిపించడానికి సమర్థుడైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు పూనుకొని పరమును వీడి ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఆయన దహించు అగ్నిగా ఆ యొక్క హోరేబు పర్వతం మీద నిలబడి
దేవుడు మోషేతో రెండో మాట చెబుతున్నటువంటి మాట ఎందుకు తెలుసా? మీరు అరణ్య ప్రయాణం గుండా నడిపించబడాలి. ఎన్ని రోజులు? 3 దినాల ప్రయాణం. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకని ఈ అరణ్య ప్రయాణంలో నడిపించబడవలసినటువంటి పరిస్థితి వచ్చిందయ్యా అనేసి అంటే, మొట్టమొదటిగా వీరు బానిసత్వంలో ఉన్నారు. వారు వాగ్దత్త దేశమైనటువంటి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు వాగ్దత్త దేశానికి వెళ్ళాలి అనేసి అంటే, వారిని ఒక 6 రోజుల్లోనో 11 రోజుల్లోనో తీసుకెళ్ళిపోవచ్చు దేవుడు కనాను దేశానికి. అయితే వారు నడిపించబడడానికి వారం రోజుల్లో 11 రోజులు అయితే, దేవాతి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఇంచుమించుగా 40 సంవత్సరాలు వారిని అరణ్య మార్గాల గుండా నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంపత్తో మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఎందుకని దేవుడు అరణ్య మార్గాల గుండా చుట్టూతా నడిపించాడు? షార్ట్ కట్ మెథడ్లో దగ్గరగా దేవుడు నడిపించుండొచ్చు కదా. ఎందుకని వారిని, ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గాను గుండా నడిపించాడయ్యా అనేసి అంటే, నేను అంటాను, మొట్టమొదటిగా వారు వాగ్దత్త దేశంలోనికి అడుగు పెట్టాలంటే దేవుని యొక్క విలువేంటో వాళ్ళకి తెలియాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవాలని అంటే వీరికి ఆ యొక్క విలువేంటో, ఎలాంటి పరిస్థితులు గుండా నడిపించబడతా ఉన్నామో అనేది వారి జీవితాలు గ్రహించాలి. అయితే వారి జీవితంలో సింపుల్ మెథడ్లో దగ్గరి దారిలో వారు అడుగు పెడితే ఆ యొక్క వాగ్దత్త దేశం యొక్క విలువ ఏంటో అర్థం కాదు. మొట్టమొదటిగా వారు వెళ్ళేటువంటి మార్గము సులువైన పద్ధతిలో ఉంటే సులువుగా వచ్చేసిందని ఆ బాధ్యత ఏంటో తెలియకపోతుంది వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వారి జీవిత పయనము కష్టాలు గుండా, శ్రమలు గుండా వెళ్ళినప్పుడు ఆ పెయిన్ బట్టి, వారు చేసినటువంటి అతిక్రమాలను బట్టి ఈ యొక్క పరిస్థితిలో మనం నడిపించబడతా ఉన్నప్పుడు, ఈ కుదికిసలాడేటువంటి ఈ పరిస్థితిలో గమ్యస్థానాన్ని చేరడానికి, ఎవరైతే గమ్యస్థానాన్ని చేర్చుతారో వారిపైన ఆధారపడడానికి దేవుడు అలాంటి పరిస్థితి గుండా నడిపించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారిని ఒక రకంగా సిద్ధపరిచాడు. ఎక్కడ? అరణ్య మార్గములోనే వారిని సిద్ధపరిచాడు. అయితే వారి యొక్క జీవితంలో నడిపించబడుతున్నప్పుడు ఒకవేళ అహంకార బద్ధం, ఒకవేళ వారి యొక్క జీవితంలో ద్వేషించేటువంటి మనస్తత్వం, నిజమైన క్రీస్తు ప్రేమ లేనటువంటి దుస్థితులు వారు ఒకవేళ నడిపించబడుతుంటే, నిజమైన ప్రేమలో నడిపించబడాలని ప్రభుల వారు వారిలో ఉన్నటువంటి పాపాన్ని, వారిలో ఉన్నటువంటి అహాన్ని, వారిలో ఉన్నటువంటి ద్వేషాన్ని అన్నిటినీ ఆ అరణ్యంలో విడిచిపెట్టి వారు గమ్యస్థానమైనటువంటి కనానులో, వాగ్దత్త దేశంలో అడుగు పెట్టడానికి ప్రభులు వారు అరణ్య ప్రయాణం గుండా నడిపించారు. హల్లెలూయా. వారి యొక్క జీవిత విధానంలో మనకు మాదిరికరంగా ఉండడానికి వారు నడిపించబడినటువంటి ఆ అరణ్య మార్గములో వారి గమ్యస్థానాన్ని చేరేంత వరకు వారు ఎలాంటి ప్రయాణంలో, ఎలాంటి అరణ్య మార్గాల్లో నడిపించబడ్డారో ఆ ప్రయాణం గురించి నీకు నాకు మాదిరిగా ఉంచడానికి అలాంటి ప్రయాణాన్ని ప్రభులు వారు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలుగా మనము మన యొక్క జీవితంలో ఈ 2026 సంవత్సరంలో ఉన్నాం. క్రీస్తు పూర్వం జరిగినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉన్నామంటే వాళ్ళు అలా నడిపించబడ్డారు. ఆ నడిపించబడినటువంటి కొన్ని పరిస్థితులు వారి జీవితంలో అతిక్రమించారు. ఎక్కువ శాతం వరకు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరుద్ధమైన పద్ధతిలో వ్యతిరేకంగా పాపము చేసిన వారు. ఆ పాపాన్ని బట్టి వాళ్ళని ఇమ్మీడియట్లీ శిక్షించి అక్కడే చంపేయచ్చు దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆయన జాలి చూపించే దేవుడు. ఒకవేళ కనుక మన జీవితాన్ని కనుక ఆలోచన చేస్తే ఈ 2026 సంవత్సరం వరకు కూడా బ్రతికి ఉండి, నిలిచి ఉండి, దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినగలుగుతా ఉన్నామంటే ఆయన చూపినటువంటి శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ఒకవేళ కనుక మనం ఆయనకు వ్యతిరేకమైనటువంటి విధానంలో మనం చేసినటువంటి పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి, మనం చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి ఆయన శిక్షించాలంటే 1 సెకండ్ చాలు మనము ఎక్కడక్కడ పడిపోయి చచ్చిపోవడానికి. ఆయన ప్రేమామయుడు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఆయన కరుణ చూపించి, నీ ఎడల ఆయన వాత్సల్యత చూపించి, ఆయన కరుణా సంపన్నుడై ఇంతవరకు నేను నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాల నుంచి మనం కొన్ని విషయాలు చూడబోతా ఉన్నాం. ఇక్కడ వారు అరణ్య ప్రయాణంలో వెళతా ఉన్నప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి ఒక మాట అంటున్నాడు. మనం చూద్దాం.
ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 19వ లేఖనాన్ని ఒకసారి చూద్దాం. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యంలో నుండి వచ్చి అమోరీల మన్యపు మార్గమున కాదేషు బర్నేయాకు చేరితిమి. హల్లెలూయా. వారు ఎలాంటి మార్గంలో నడిపించబడ్డారంట? మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి. హల్లెలూయా. ఇది ఎలాంటి అరణ్యమో తెలుసా? ఈ మార్గము మహాఘోరమైన అరణ్య ప్రయాణం. ఇది ఇక్కడ ఫెసిలిటీలు ఉండవు. ఇక్కడ త్రాగడానికి నీళ్ళు ఉంటాయో ఉండవో తెలియదు, తినడానికి తిండి ఉంటుందో లేదో తెలియదు, వస్త్రాలు మార్చుకోవడానికి ఫెసిలిటీ ఉంటుందో లేదో తెలియదు, సరైనటువంటి వసతి గృహాలు లేనటువంటి ఈ అరణ్య ప్రయాణం ఇది. ఇంతకీ అరణ్యము అనేసి అంటే ఏందయ్యా అనేసి అంటే మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఎటు చూసినా మన జీవితాలలో మనకు సహాయపడేటువంటి సహాయము లేనటువంటి పరిస్థితి. మన జీవితంలో నడిపించబడతా ఉన్నప్పుడు మన యొక్క సహాయాన్ని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ సహాయము మన చేతికి దక్కలేనటువంటి పరిస్థితి. ఈ అరణ్య ప్రయాణంలో ఎటు నుంచి పులులు వస్తాయో, ఎటుపక్క నుంచి సింహాలు ఎదురవుతాయో తెలియదు, ఎటుపక్క నుంచి శత్రువు దాడి మన మీదికి పన్నాగాలు పన్నతాయో తెలీదు. ఈ అరణ్య ప్రయాణంలో నీవు ఒంటరి అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒంటరి పయనంలో నీ జీవితాన్ని గురించి నువ్వు ఒక్కసారి స్మరణ చూసుకుంటా ఉన్నప్పుడు, నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచన చేసుకుంటున్నప్పుడు, నేను ఎందుకు పరము నుండి భూమి మీదకి పంపబడిన నా జీవితము ఎందుకని అరణ్య పాలైపోయింది? అరణ్యం అంటే ఒంటరితనానికి గురయ్యాను. నాకు ఆదరణకరమైనటువంటి జీవితమే లేదే. నా జీవితము ఎందుకని శ్రమల గుండా నడిపించబడతా ఉంది? నా జీవితము మహా ఘోరమైన అరణ్య మార్గాల గుండా ఎందుకు నడిపించబడుతున్నాను? దీనికి గల కారణం ఏంది? నా జీవిత గమ్యస్థానాన్ని, ఆ సంతోషకరమైనటువంటి వాగ్దత్త దేశంలోనికి నేను అడుగు పెట్టగలనా? దేవుడైతే ఈ భూమి మీదకి నన్ను నడిపించాడు. నేను ఇక్కడి నుంచి పరలోకము అనేటువంటి కనాను వాగ్దత్త దేశానికి అడుగు పెట్టడానికి నేను యోగ్యున్నా? ఈ అరణ్య మార్గములో నేను పడిపోతానా? దప్పికతో ఇక్కడే కొట్టిమిట్లాడి చచ్చిపోతానా అని మన జీవితంలో చాలా ప్రశ్నలు కలుగవచ్చు. అయితే మన జీవిత శైలి గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వారు మహాఘోరమైన అరణ్య ప్రయాణం గుండా నడిపించబడ్డారంట వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు నడిపించబడ్డారండి. ఇది ఆశ తూసగా నడిపించబడే మార్గం కాదు. ఇది ఏది? ఈ క్రైస్తవ భక్తి మార్గం, ఈ క్రైస్తవ జీవిత గమ్యం. ఇది ఆషామాషితో కూడినటువంటి భక్తి కాదు. ఇది ఒక ఆజ్ఞలు కలిగినటువంటి మార్గము. ఈ మార్గములో మన జీవితంలో అరణ్య పాలు అయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో ప్రభు మనకు సహాయకుడిగా ఆయన మనను తోడై నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ చదువు విషయంలో ఈ చదువు నాకు రావట్లేదే, ఇది చాలా అరణ్య ప్రదేశంగా ఉందే అని నువ్వు ఒకవేళ అనుకోవచ్చేమో. నీవు ఉద్యోగం చేస్తున్నటువంటి ఏ స్థలంలో అయినా సరే, ఈ యొక్క ప్రదేశంలో, ఈ ఉద్యోగ స్థలంలో నేను అరణ్యము లాంటి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానే, ఈ ప్రెజర్ని నేను తట్టుకోలేకపోతా ఉన్నానే అని ఒకవేళ అనుకుంటా ఉన్నావేమో. నీవు పని చేస్తున్నటువంటి నీ యొక్క పని స్థలంలో, ఈ యొక్క ప్రదేశంలో నన్ను ఆదరించేటువంటి వాళ్ళు ఎవరు లేరే, నాకంటూ ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పేవారు లేరే, నాకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు నా మీదే నింద మోపేటోళ్ళు ఉన్నారే కానీ నన్నుగా అర్థం చేసుకునేటువంటి మనుషులు లేకపోలేదే అనుకుంటున్నావేమో. నీ జీవితంలో, నీ గృహంలో వృద్ధాప్యమైనటువంటి నీవు ఇంటికాడ ఉన్నప్పుడు నీ జీవితంలో ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు నీకు కలుగకపోవచ్చు. నీవు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. అయితే నీ జీవితాన్ని ప్రభు చూసి నిన్ను ఆ అరణ్య మార్గముల నుండి వాగ్దత్త దేశమైనటువంటి ఆ కనాను అనేటువంటి పరలోక రాజ్యానికి చేర్చడానికి కొన్ని అరణ్యాల మార్గాలలో నేను నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా.
ఎందుకు నడిపిస్తాడు? ఆ అరణ్య మార్గం యొక్క విలువ, అనగా నీవు ఆ వాగ్దత్త దేశం నడిపించబడేటువంటి విలువ నీకు తెలియాలి. నీవు ఆ యొక్క దేవుని యొక్క సమర్పణ కలిగి నడిపించబడాలి. ఈ అరణ్య మార్గాల్లో కలిగేటువంటి ప్రెజర్ లేదా నీ అరణ్య మార్గంలో కలిగేటువంటి ఒత్తిడి నీ జీవిత గమ్యస్థానాన్ని చేర్చడానికి, నీవు దేవుని పైన సంపూర్తిగా ఆధారపడడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే వారు ఘోరమైన మహా అరణ్యంను గుండా వారు నడిపించబడ్డారు. అయితే ఈ లోకము అనేటువంటి ఐగుప్తుల నుండి కనాను అనేటువంటి వాగ్దత్త దేశంలోకి నడిపించబడేటువంటి మధ్య మార్గమే ఈ పరలోక మార్గంలో నడిపించబడతా ఉన్నప్పుడు, ఈ మధ్య మార్గంలో కలిగేటువంటి అరణ్యాలాంటి పరిస్థితులు అది నీ కుటుంబంలో కలగచ్చు, నీ యొక్క ఉద్యోగ స్థలంలో కలగచ్చు, నీవు చదువుకుంటున్నటువంటి కాలేజీలో కలగచ్చు, స్కూళ్ళల్లో కలగచ్చు. నీవు ఏ ప్రదేశంలో ఉన్నా అరణ్యాలాంటి పరిస్థితులు నీవు ఒంటరితనమై అయిపోవచ్చు. అయితే ఆ ఒంటరితనం ఎందుకో తెలుసా? నీవు నీ దేవుడైనటువంటి ముఖ దర్శనాన్ని చూచుటకు. హల్లెలూయా, హల్లెలూయా. నీవుగా దేవుని ముఖ దర్శనాన్ని చూడలేవు. నువ్వుగా దేవుని దగ్గర రావాలంటే నీకంటూ ఫెసిలిటీ దొరకదు. ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది. ఏది? మనం చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎటు చూసినా బిజీ లైఫ్ అయిపోయింది. అడిగితే ఖాళీ లేదన్నా, ఏమన్నా ఫోన్ చేయట్లేదంటే ఖాళీ లేదు బ్రదర్, బిజీ అయిపోయింది. అంటే మనుషుతో మాట్లాడడానికి బిజీ అయ్యావో లేదో నాకు తెలియదు, కానీ దేవునితో మాట్లాడడానికి నీవు బిజీ అయిపోయావా? దేవుడు నిన్ను అరణ్యము గుండా ఎందుకు నడిపిస్తూ ఉన్నాడో తెలుసా? అరణ్యము అనేటువంటి శ్రమల గుండా ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా? ఆ నొప్పి నీకు తెలిసినప్పుడు, ఆ ప్రెషర్ నీ మీద పడినప్పుడు, ఆ బాధ నీకు కలిగినప్పుడు, ఆ బాధను బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ కష్టాన్ని బట్టి, ఆ పరిస్థితి ప్రభావాన్ని బట్టి నీవు ప్రభువు మీద ఆధారపడతావని. హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రెషర్ పెడతా ఉన్నారో, అనగా అపవాది దుర్గాన్ని కూల్చడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రభు యొక్క కృపా బాహు ద్వారా నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. వారు ఆ ఘోరమైన అరణ్య మార్గమున నడిపించబడిన తర్వాత వారి వ్యక్తిగత జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు గమ్యస్థానం చేరక ముందు వారి జీవిత గమ్యస్థానం ఎలా ఉందో తెలుసా? అతలాకుతలమైపోయినటువంటి జీవితం. నా జీవిత పయనము ఇంతేనా అని వారి హృదయంలో ఎంతో బాధ, ఎంతో కష్టముతో వారి జీవిత పయనంలో ముందుకు కొనసాగించబడుతున్నటువంటి ఆత్మీయ యాత్ర అది. ఆ ఆత్మీయ యాత్రలో జరిగినటువంటి కొన్ని విషయాలు మనం చూడబోతా ఉన్నాం. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12 లేఖనాన్ని ఒకసారి చదువుకుందామా? లేకపోతే 5వ వచనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ లేఖనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుబడినటువంటి లేఖనాల్లో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిపోయారంట. హల్లెలూయా. ఇక్కడ ఎందుకని ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో సంహరించబడ్డారు? ఎందుకు సంహరించబడ్డారంటే 2 కారణాలు. మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకమైన పద్ధతిలో వారు పాపము చేయడం వల్ల. రెండవది దేవుని మీద, దేవుని సేవకుని మీద వారు సనగడం వల్ల. 2 కారణాలు. వారు మొట్టమొదటిగా దేవునికి విరుద్ధమైన పద్ధతిలో వారు పాపము చేశారు. రెండవదిగా వారి జీవిత శైలిలో, వారి ఆత్మీయ జీవిత యాత్రలో, వారి గమ్యస్థానం చేరేటువంటి ఆ అరణ్య మార్గములో ఎందుకు కుప్పకూలిపోయారు, సంహరించబడ్డారు, చచ్చిపోయారు శత్రు చేతిలో అనేసి అంటే, వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో పాపము చేశారు. దేవుని మీద, దేవుని సేవకుని మీద సనుగుడు ఎక్కువైంది. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే వాళ్ళు పై వచనంలో ఒకసారి చదివితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. 10వ అధ్యాయము మొదటి లేఖనం నుంచి చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట
నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇక్కడ ఆగుదాం. అక్కడ అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అక్కడ కొందరు అని ఉందా, అందరూ అని ఉందా? ఏందండి? అందరూ అని ఉంది. అందరూ ఉంది. కానీ ఇక్కడ మనం చదివినటువంటి 5వ వచనంలో ఏమనుందో తెలుసా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. పైనేమో అందరూ అని రాయబడి ఉంది, ఇక్కడేమో ఎక్కువ మంది అని రాయబడింది. ఈ రెండింటిని మనం టాలీ చేస్తే అందరూ మేఘము కింద వాళ్ళు సముద్రములో బాప్తిస్మం అయితే పొందినటువంటి వారి ఆధ్యాత్మికటువంటి జీవితము ముందుకు కొనసాగించబడతా ఉన్నప్పుడు ఈ అరణ్య మార్గములో ఎక్కువ శాతం వరకు ఎక్కువ మంది సంహరించబడ్డారు, కూలిపోయారు, పడిపోయారు, జారిపోయారు. వారి జీవితం మరణ స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగేమో వారు అందరూ మేఘము కింద సముద్రములో వారు బాప్తిస్మము పొందారు. అయితే ఈ 5వ వచనంలో వారిలో ఎక్కువ మంది ఏమయ్యారంట? సంహరించబడ్డారంట. సంహరించబడడానికి గల కారణం ఏందో తెలుసా? వారు బాప్తిస్మం తీసుకున్నారు, వారి జీవిత పయనంలో ముందుకి చాలా చక్కగానే కొనసాగించబడుతున్నారు. వారు నేను నిలుచున్నానులే అని వారిలో వారు అలాగనే అనుకుంటా ఉన్నారు. అయితే మేము బాప్తిస్మము గుండా నడిపించబడుతున్నాం, మోషే నడిపించబడినటువంటి మార్గంలో నడిపించబడుతున్నాం, మేము గమ్యస్థానాన్ని చేరుతాము అని వారిలో వారు అతిశయపడిపోతూ గంతులేస్తూ చాలా ఉత్సాహభరితంగా వెళుతూ ఉన్నటువంటి ఆ మార్గములో వీళ్ళు ఎక్కువ మంది సంహరించబడడానికి గల కారణము వీరు చేసినటువంటి పాపము, వీరు సగినటువంటి సనుగుడు వల్ల వారు ఎక్కువ శాతం వరకు సంహరించబడ్డారు. ఈ దినాన బాప్తిస్మము తీసుకున్న మన వ్యక్తిగత జీవితాల్లో, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించిన మన వ్యక్తిగత జీవితాల్లో, దేవుణ్ణి ప్రేమించి దేవుని మందిరంలో కూర్చున్న మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అందరూ మేఘము కింద బాప్తిస్మము సముద్రంలో పొందారు. అయితే దేవుని మందిలో కూర్చున్నటువంటి మన వ్యక్తిగత జీవితాలలో, దేవుణ్ణి ఎరిగినటువంటి మన జీవితాలలో, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నటువంటి మన ఆధ్యాత్మికటువంటి ఈ జీవిత పయనంలో ఒకవేళ సంహరించబడిపోతావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ కారణాన్ని బట్టి? నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి, నీవు సరిగినటువంటి సనుగుడిని బట్టి నీ జీవితంలో సంహరించబడతావేమో. జ్ఞాపకం చేసుకో. నీవు సంహరించబడడం దేవునికి ఎంత మాత్రమును ఇష్టము లేదు. హల్లెలూయా. దేవునికి ఎంత మాత్రమును ఇష్టం లేదు. ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన ప్రేమామయుడు కాబట్టి ఈ దినాన మరొక తరుణాన నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఏందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో ఎక్కువ శాతం మంది సంహరించబడ్డారు వారి పాపాన్ని బట్టి, వారు దేవుని సేవకుని సనగడం బట్టి, గొనగడం బట్టి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎవరి మీద సనుగుతున్నావో నాకు తెలియదు. నీ సహోదరుడి మీద, నీ సహోదరుడి మీద, నీ చెల్లి మీద, నీ అక్క మీద, నీ తల్లిదండ్రుల మీద, నీ రక్త సంబంధికుల మీద, నీ సేవకుల మీద, ఆఖరికి నీ దేవుని మీద కూడా సనుగుతూ ఉన్నావేమో. దేవుని వాక్యం అంటే విననల్లనటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోయావేమో. నువ్వు పరీక్షించుకో. నన్ను నేను పరీక్షించుకోవాలి. ఇది పరీక్షించుకునే సమయం, సరి చేసుకునేటువంటి గొప్ప తరుణం ఇది. హల్లెలూయా. నిన్ను ప్రేమించి ఈ దినాన ప్రభు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో ఎక్కువ మంది సంహరించబడిపోయారు వారి యొక్క అతిక్రమాన్ని బట్టి, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి. నీ జీవితంలో ఒకవేళ దేవుని యొక్క వాక్కుని అతిక్రమిస్తూ ఉన్నావేమో, దేవుని యొక్క మార్గాన్ని మీరుతూ ఉన్నావేమో, దేవుని కాదని లోక సంబంధమైనటువంటి ఐగుప్తు అనేటువంటి పాపంలోనే ఉండాలని నీవు కోరుకుంటా ఉన్నావేమో. దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? వారు అలా నడిచారయ్యా, నువ్వు అలా నడవద్దు. అలాంటి హృదయం నీకు అవసరం లేదు. కఠినత్వంతో కూడినటువంటి అలాంటి హృదయము నీకు అవసరం లేదు. నీకు మాంసపు హృదయం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఇచ్చేటువంటి నూతన హృదయము, నూతన స్వభావం కలిగి మనం నడిపించబడాలని ఇది నాన్న ప్రభు మనతో కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖనాల భాగాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు మేఘము కింద సముద్రములో బాప్తిస్మపు అనుభవములో నడిపించబడిన తర్వాత అక్కడ చదివితే మనం చూస్తాం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఇక్కడ కొద్ది నిమిషాలు ఆగుదాం. ఏందంట, వారు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే ఇప్పుడు ఆహారము గురించి మనం మాట్లాడినట్లయితే, ఆహారము గురించి వారు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? మీకు తెలిసినటువంటి విషయం. ఒకసారి సంఖ్యాకాండం తీద్దామా? ఆహారం గురించి ఏం చేశారయ్యా అని ఒకసారి చూస్తే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండం 11వ అధ్యాయము ఆ ఆ ఆ హల్లెలూయా. ఇక్కడ చూస్తే చాలా నవ్వు వస్తుంది నాకు ఇక్కడ. ఎందుకనేసి అంటే, వారు ఐగుప్తు అనేటువంటి బానిసత్వ బతుకు నుంచి, కష్టం నుంచి, శ్రమ నుంచి వారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టమోర్చి వారి జీవితంలో సుఖము అంటే ఏందో తెలియక అనేక బాధలు గుండా, కష్టము గుండా వారి వేసేటువంటి ప్రతి అడుగు వారికి నొప్పితో ఊడిందిగా ఉంటే, ఆ ఐగుప్తులో దేవుడు ఎర్ర సముద్రాల లాంటి పరిస్థితులు వారికి ఎదురైనా దేవుడు మోషేని వాడుకొని కర్రని చాచినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడటం, ఆ సముద్రములో వారు నడిపించబడడం, ఆరిన నేలగా ఉండినటువంటి ఆ నేలలో నడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు నడిపించబడుతున్నటువంటి ఆ యొక్క అరణ్య మార్గములో ఏమంటున్నారో తెలుసా? ఆహారం విషయంలో చూద్దామా? మిశ్రిత జనం గురించి అంటున్నాడు అక్కడ. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వస్తున్నాయంట వాళ్ళకి. ఇక్కడ నాకు ఎలా ఉందంటే చాలా చమత్కారంగా ఉంది ఇక్కడ. ఎందుకు అనేసి అంటే, వాళ్ళని దేవుడు ఎలాంటి మార్గం గుండా, ఎలాంటి పరిస్థితి గుండా నడిపిస్తూ వచ్చారు. ఆ పరిస్థితుల్లో నడిపించబడుతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట మోషే దగ్గర. అయ్యా, మాకు తినడానికి తిండి ఇక్కడ దొరకట్లేదయ్యా, మేము ఆ ఐగుప్తులో ఉన్నప్పుడే ఉచితంగా దొరికాయి మాకు, ఇక్కడేమి తినడానికి ఈ మన్న ఒకటే దొరికిందా అనేసి ఏడుస్తూ ఉన్నారంట. ఇక్కడ నేను అంటాను, ఏడ్చే గుంపు ఒక గుంపు ఉంది అక్కడ. ప్రభువుని బట్టి స్తుతించే గుంపు ఉంటే, వారి జీవితాల్లో వెనకమాల జరిగినటువంటి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని ఉచితంగా దొరికాయి అన్నటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవానికి వాళ్ళకి ఉచితంగా దొరికింది అంటూ ఏదీ లేదు. వారు కష్టపడి కష్టార్జితంతో వారు బ్రతకడానికి కూడా నిదర్శనాలు లేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు వాగ్దత్త దేశంలో నడిపించబడతా ఉన్నప్పుడు వారు ఏడుస్తున్నటువంటి ఏడిపోయింది తెలుసా? ఆహారం కొరకు ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ పౌలు అంటాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరి పడుతున్నాడు అంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వెనకమాల జరిగినటువంటి సన్నివేశాన్ని బట్టి, వెనకమాల ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ ఆహారాన్ని బట్టి నీవు సంతోషిస్తున్నావా? ముందున్నటువంటి ఆ గురి ఎద్దుకే పరిగెత్తగలుగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నీవు గురి ఎద్దుకే పరిగెత్తాలని, లోక సంబంధమైనటువంటి ఆహారము వైపుకి నీవు మరల్చబడకూడదని ప్రభు ఇది నన్ను కోరుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి ఆహారం ఎలా ఉంటుందో ఒకసారి నేను మత్తయి సువార్త లోక సంబంధమైనటువంటి ఆహారం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ లేఖనాన్ని ఒకసారి చదువుదాం.
ఆ, 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 ఆ. ఆయన ఆకలి కొనక ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలేమో, అయ్యా మాకు తినడానికి ఆహారం దొరకలేదు ఈ అరణ్య ప్రయాణంలో, మాకు ఐగుప్తు అనేటువంటి లోకమే మాకు బాగుంది, అక్కడ ఉల్లిపాయలు, దోసకాయలు, తినడానికి చేపలు, మాంసం ఏది కావాలో దొరుకుతుందని అన్నారు. అది లోక సంబంధమైనటువంటి ఆహారం. ఇక్కడ అపవాది అయినటువంటి సాతానుడు దేవాతి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి శోధకుడు శోధిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అరణ్యములో దేవాతి దేవుణ్ణి తీసుకువెళ్ళి మాట్లాడుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఆయన రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆయన సేవ ఆరంభములో ఆయన దేవుని యొక్క కృప బాహు ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, అభిషేకం ద్వారా నడిపించబడుతున్నటువంటి ఆ యొక్క నడిపింపులో దేవుడు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనా పూర్వకంగా ఆ సేవా పరిచయం నడిపించబడేటువంటి ఆ సన్నివేశంలో ఆ 40 దినాలు పూర్తి అయిన తర్వాత 40 దినంలో మధ్యలో ఎప్పుడు అపవాదిగాడు శోధించలేదు. కానీ 40 దినాలు సంపూర్తిగా అయిన తర్వాత అపవాది శోధిస్తూ ఉన్నాడు. ఇక నేను అంటాను, అపవాది నిన్ను శోధించడానికి గల కారణం ఎలా ఉంటుందో తెలుసా? నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం నాకు తెలిసి ఉండదు. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సన్నిధిలో నుండి దూరమైపోతావో, లేదా నీవు లోక సంబంధమైన క్రియల్లోనికి వెళ్తావో, అప్పుడు అపవాది నిన్ను పట్టుకుంటాడు. అయితే ఇక్కడ అపవాది దేవుణ్ణి పట్టుకోవడానికి నిదర్శనాలు ఎక్కడా లేవు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట తరువాత మానవుడిగా ఆయన శోధింపబడ్డాడు. ఆయన హల్లెలూయా. ఆయన దైవ కుమారుడు, ఆయన దైవ స్వరూపి, ఆయన హల్లెలూయా. ఆయన దేవాతి దేవుడు 100%, ఆయన 100% మానవుడు. మనలాగనే శోధింపబడ్డాడు. దేవాతి దైవత్వాన్ని పొందుకొని ఆయన దేవుని శక్తి ద్వారా, వాక్కు ద్వారా అపవాది దుర్గాన్ని ఎదిరించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని నీవు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ జీవిత పయనంలో నడిపించబడతా ఉన్నప్పుడు శోధనలు, శ్రమలు నీకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడిగా, దైవ మానవుడిగా నిలుచుండి ఆయన మనలాగుననే శోధనకు లోనై ఆయన దేవుని యొక్క శక్తి ద్వారా, వాక్కు ద్వారా అపవాదిని ఎదిరించాడు. హల్లెలూయా. నీవు నీ జీవిత గమ్యస్థానానికి చేరుకునే ముందు అనేక శోధనలు గుండా నడిపించబడతావు, అనేక పరిస్థితులు గుండా నడిపించబడతావు. అయితే ఆ యొక్క పరిస్థితిలో దేనిని బట్టి ఎదిరించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని బట్టి ఎదిరించగలుగుతున్నావా? లేదా నీ జీవితంలో నీ ఆలోచన, అపవాది ఇచ్చేటువంటి ఆలోచన శైలిని బట్టి అరణ్యంలో పడిపోతా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్య మార్గంలోనే ఉన్నాడు. అయితే ఆయనకు శోధన ఎదురైనప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటని ఇప్పుడు మనం చూద్దామా? 4వ వచనం. అందుకు ఆయన, యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాదితో మాట్లాడుతున్న మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా. ఇక్కడ ఆహారము గురించి మాట్లాడుతూ అపవాది అరణ్యములో శోధిస్తూ, శోధకుడు వాడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు. ఆడి పేరే శోధకుడు, శోధించేవాడు. అయితే ఆ శోధకుడు దేవుని దగ్గర మాట్లాడుతున్నటువంటి ఆ మాటని మనం ఆలోచన చేస్తే, అయ్యా నీవు ఈ రాళ్ళను రొట్టెగా చేసుకుని తినచ్చు కదా, చాలా ఆకలిగా ఉన్నావు కదా అనేసి ఇక్కడ మాట్లాడతాడు. ఇక్కడ మనం ఏ పరిస్థితులు అయితే ఉంటామో, మనం వాక్య సంబంధంగా మనం ఎదుగుతున్నప్పుడు వాక్యం ద్వారానే వెలుగు దూతగా వాడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ యొక్క వెలుగు దూత అయినటువంటి అపవాది దుర్గాన్ని గ్రహించాలంటే వాక్యమైన దేవుడు నీలో ఉండాలి. హల్లెలూయా.
ఎంతమంది నిద్రపోతున్నారు? ఒకసారి గట్టిగా హలో చెప్దామా? ఎవరు నిద్రపోవట్లేదా? చాలా సంతోషం. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని, ఈ శ్రమలలో అందరు కలిసి పాడదామా? హల్లెలూయా. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించయో, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే, అందరు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో స్తుతిద్దామా? యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, ఆమేన్. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, హృదయ సీమా, హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు తినేటువంటి ఆహారం కొరకు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ దేవాతి దేవుడు కూడా ఆహారం విషయంలో వారు నడిపించబడుతున్నటువంటి మార్గములో లోక సంబంధమైనటువంటి ఆహారం కోసం ఏడిస్తే, దేవాతి దేవుడు 40 దినాలు ఆయన అరణ్య మార్గములో నడిపించబడుతున్నటువంటి ఆ ప్రదేశములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఉపవాసం ఉండి 40 దినాలు ఆయనకు సంపూర్తి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆహారం యొద్దే
ఆయన శోధింపబడ్డారు. అయితే మనలాగుననే, ఇశ్రాయేలు ప్రజల్లాగుననే ఆయన శోధింపబడినను, మనలాంటి బలహీనతలు గుండా ఆయన నడిపించబడినను, ఆయన బలవంతుడిగా మార్చబడ్డాడు దేవుని శక్తి ద్వారా. హల్లెలూయా. దేవుని వాక్కు ద్వారా దేవుని బలమును పొందుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు నడిపించబడ్డారు. ఎందుకో తెలుసా? ఆయన దైవ కుమారుడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతున్నారు. రాజులకు రాజు, భూరాజులకు అధిపతి అయినటువంటి రారాజు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. రాజులకు రాజైనటువంటి ఆ రాజు కుమారులుగా మనము ఉన్నాము. మనము కూడా దేవాతి దేవుడి వలె యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అడుగు జాడలలో మనము కూడా నడిపించబడాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరిగా ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శోధనకు గురయ్యాడు, ఆయన శోధింపబడ్డాడు. కానీ ఆయన తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్కు ద్వారా, దేవుని వాక్కు ద్వారా అపవాది దుర్గాన్ని ఎదిరించాడు. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏ శోధనైనా సరే నీకు నువ్వుగా ఎదిరించడానికి నీ శక్తి సరిపోదు. అపవాది యొక్క దుర్గాల్ని కూల్చడానికి నీ శక్తి సామర్థ్యం ఎంత మాత్రము సరిపోదు. కానీ దేవుని యొక్క సన్నిధి ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారానే అపవాది యొక్క దుర్గాన్ని ఎదిరించగలవు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని రాళ్ళను రొట్టెగా చేసుకుని తినమని అపవాది శోధిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన, ఒక్క మాట గురించి మాట్లాడట్లేదు దేవుడు, ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు, జీవిస్తాడు. అయితే నీ జీవితంలో ఇశ్రాయేలు ప్రజల వలె గొనిగేటువంటి పరిస్థితి నీకుందా? దేవుని వాక్యం అంటే వినలన్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయావా? దేవుని యొక్క వాక్యం అంటే అశ్రద్ధ చేస్తావన్నావా? దేవుని సన్నిధి అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో నీ జీవిత పైన ఉందా? దేవుడు ఆహారమైనటువంటి వాక్యాన్ని నీవు భుజింపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్కు ద్వారా నీ జీవిత గమ్యస్థానం చేరాలంటే నీవు క్రీస్తు ప్రభుల వారి వలె అపవాదిని దుర్గాన్ని ఎదిరించే శక్తి వాక్కుని నీవు పొందుకోవాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకానొక సందర్భంలో జరిగినటువంటి సన్నివేశాన్ని నేను చెబుతాను. ఈ సన్నివేశాన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఒకానొక సందర్భంలో ఒక అరణ్య ప్రదేశంలో ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్లకు మధ్య యుద్ధము జరగబోతూ ఉంది. ఆ యుద్ధానికి ఫిలిస్తీన్లు సమకూర్చబడ్డారు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చబడ్డారు. సమకూర్చబడిన తర్వాత వాళ్ళకి సౌలు వారికి రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడినటువంటి ఆ సన్నివేశంలో ఫిలిస్తీన్ల దండువారు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద వారు వ్యతిరేకంగా లేచి వారితో యుద్ధానికి వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. వీరు యుద్ధం చేయాలి, ఇశ్రాయేలు యుద్ధము చేయాలి, ఫిలిస్తీన్లు యుద్ధము చేయాలి. వాళ్ళు యుద్ధ ప్రదేశంలో నిలుచున్నారు, ఆ అరణ్య ప్రదేశం. అయితే ఒక వ్యక్తిని తన తండ్రి తన యొక్క సహోదరుల క్షేమం గురించి ఆ యొక్క తండ్రి తన చిన్న కుమారుని దగ్గర కొంత వస్తువుని తినడానికి సామగ్రిని ఈ చిన్నవాడి దగ్గర పంపిస్తారు. అయితే సమాచారాన్ని కనుగొని ఎట్టకేలకి ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అతను వెళుతున్నటువంటి మార్గం ఏందో తెలుసా? అరణ్య మార్గం. వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమిలోనికి వెళ్ళాలి అనేసంటే ఈ తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారము తన యొక్క సహోదరుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని వాళ్ళకి తినడానికి ఆహారము తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ చిన్న తమ్ముడికి ఎదురైంది. ఆయన వెళుతున్నటువంటి మార్గం అరణ్య మార్గం. అది వరకే అతని యొక్క జీవితంలో అతను ఉన్నటువంటి ఆ ప్రదేశంలో, ఆయన నివసిస్తున్నటువంటి ప్రదేశంలో ఆయన చేస్తున్న పని ఏందో తెలుసా? అరణ్యంలోనికి వెళ్ళి గొర్రెలను మేపుకుంటున్నటువంటి పరిస్థితి ఆయనది. ఆయన అరణ్య మార్గంలో అతను చేస్తున్నటువంటి పనిలో ఆయన గొర్రెలు మేపుకున్నటువంటి ఆ సందర్భాలలో గొర్రె పిల్ల ఒక యొక్క శత్రువు వచ్చి తీసుకువెళుతూ ఉన్నటువంటి ఆ సన్నివేశంలో శత్రువు అయినటువంటి అపవాది అయినటువంటి సింహము ఒక్కసారిగా ఆ యొక్క మందులో చేరి గొర్రె పిల్లని ఎత్తుకెళ్తున్నటువంటి ఆ అరణ్య ప్రదేశంలో ఈ యొక్క దావీదు మహాభక్తుడు సింహము నోటి నుండి గొర్రె పిల్లని రక్షించాడు. మరొక తరుణాన ఎలుగుబంటి ఎదురైనప్పుడు ఆ ఎలుగుబంటి చేతుల నుండి కూడా
గొర్రె పిల్లిని రక్షించాడు. ఈ యొక్క దావీదు మహాభక్తుని జీవితంలో అరణ్య పాలుగా ఉన్నటువంటి తన యొక్క బాల్యములో అంతా అతని జీవితం అంతా అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నాడు. అతని యొక్క చేస్తున్నటువంటి పని గొర్రెల కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహాభక్తుడు గొర్రెల కాపరిగా సేవకుడిగా ఉంటే, విశ్వాసి గొర్రెల మందగా ఉంటే, అపవాది అయినటువంటి సాతానుడు మిమ్మల్ని చెరపట్టి నరకము అనేటువంటి అగ్నిలోనికి వాడు తీసుకువెళ్ళి వాడు వేయాలని ఆలోచన కలిగి ఉంటే, దేవుని శక్తి చేత నింపబడినటువంటి దావీదు అనేటువంటి సేవకుడు అపవాది దుర్గమైనటువంటి సింహాన్ని ఎదిరించడానికి దేవుని శక్తిని పొందుకొని కాపరిగా తన యొక్క గొర్రెలను కాస్తున్నటువంటి ఆ గొర్రెలు దారి తొలగిపోయి చచ్చిపోతే, నరకాగ్నిలోకి వెళ్ళిపోతే ఇతను సమ్మతించి ఇతను మధ్యవర్తిగా నిలబడి ఇతను తీర్పులోనికి వెళతాడు. ఈ వ్యక్తి తండ్రి దగ్గర లెక్క చెప్పవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. మీ పైన నాయకులు మీ ఆత్మలు కాయొచ్చున్నారు. ఎందుకో తెలుసా? దేవునికి మీ యొక్క ఆత్మలను, దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని చేర్చడానికి మీ ఆత్మలను కాయుచున్నారు. ఎప్పుడు? అనుదినము, అనుక్షణము. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి. అపవాది అయినటువంటి సాతానుడు ఎలుగుబంటి రూపంలో మీ ఎద్దకి గర్జించు సింహం వల్లే వచ్చినప్పుడు మిమ్మల్ని ఎత్తుకుపోవాలని ఎంతగానో ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని సేవకుడు మిమ్మల్ని ఎత్తుకుపోనివ్వకుండా దేవుని శక్తి ద్వారా ప్రార్థన ధూపాన్ని వేస్తూ మిమ్మల్ని అనునిత్యము దేవుని వాక్యముతో వెలిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అపవాది ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు ఆ అరణ్య మార్గంలో. దేవుని యొక్క శక్తి ద్వారా సేవకుడు నిలబడి అపవాదిని దుర్గాన్ని ఎదిరించడానికి ప్రభు శక్తితో నింపుతాడు. అయితే 100 మంది గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయినటువంటి గొర్రె కోసమే గొర్రెల కాపరి వెతుకుతాడు. ఇక్కడ తప్పిపోయినటువంటి మన జీవితాల గురించే, దేవుని యొక్క శక్తుల నుంచి దూరం అయిపోయినటువంటి మన జీవితాల గురించే పలుమార్లు దేవుని సేవకుడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. బాగుగా ఉండినటువంటి జీవితాల గురించి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి జీవితాల గురించి ఒక్కసారి మనము నార్మల్గా ఆలోచన చేస్తే, బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, దేవుని యొక్క శక్తిని పొందుకోలేక అంతంత మాత్రం ఉన్నటువంటి జీవితాల గురించే దేవుడు కావచ్చు, దేవుని సేవకుడు కావచ్చు ఎదురు చూస్తూ వాళ్ళని ఎలాగా బలవంతులుగా మార్చాలా, దేవుని శక్తితో నింపాలని సేవకుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అపవాది నోట్ల నుండి తొలగించాలని, నరకాగ్ని నుంచి తప్పించాలని సేవకుడు పలుమార్లు ఆతృతతో ప్రార్థనాపూర్వకంగా యాచన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క దావీదు మహాభక్తుడు ఎదుగుతూ 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 ఆయన యొక్క బాల్యంలో నుంచి యవ్వన ప్రాయంలోనికి రాబోతూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో ఆయన అది వరకు అరణ్య ప్రయాణంలో వెళుతూ ఉన్నాడు. రెండవదిగా ఆ తండ్రి యెషయి అయినటువంటి ఆయన తండ్రి దావీదుకి చెబుతా ఉన్నాడు, మీ యొక్క సహోదరుల సమాచారము తెలుసుకో అని. ఆ యొక్క సందర్భంలో వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి, ఫిలిస్తీన్లకి, ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధము ప్రకటించబడతా ఉంది. అక్కడ గొల్యాతు అనేటువంటి శత్రువు ఇశ్రాయేల్ ప్రజల మీద వ్యతిరేకంగా సనుగుతూ ఉన్నాడు, గురవుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ అరణ్య మార్గములో వారు యుద్ధ భూమిలో ఉన్నారు. అయితే ఈ యుద్ధ భూమిలో ఎవరిది విజయం అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ అరణ్య మార్గములో దావీదు నడుచుకుంటూ వెళ్ళి గమ్యస్థానానికైతే చేరాడు. కానీ ఆడ ఇంకా దారుణమైనటువంటి అరణ్య మార్గం. అది అపవాది సంబంధమైనటువంటి అరణ్య మార్గము. ఆ అరణ్య మార్గములో నేను అపవాది యొక్క దుర్గాన్ని జయించాలి అన్నటువంటి శక్తి ఆయన పొందుకోవాలి అన్నటువంటి దృక్పథంతో నడిపించబడుతున్నాడు. అయితే గొల్యాతు అనేటువంటి అపవాది విర్రూగులుతూ ఇశ్రాయేల్ ప్రజల మీద దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఒక ఒడంబడికి వచ్చారు. ఏంటో తెలుసా? మేము కనుక మిమ్మల్ని జయిస్తే, అనగా ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ జయిస్తే మీరు మాకు దాసోహం అయిపోవాలి, ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్లు జయిస్తే మీరు మాకు దాసోహం అయిపోవాలని ఈ ఒడంబడికిని వాళ్ళు చేసుకున్నారు. అయితే ఫిలిస్తీన్లైనటువంటి గొల్యాతుని జయించే శక్తి ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? ఆయన 6 జానల ఎత్తు కలిగి 6.5 జానల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆజానుబహుడు ఆ వ్యక్తి. అయితే ఇతన్ని జయించడానికి ఎవ్వరికీ శక్తి లేదు. సౌలైనటువంటి రాజు కూడా ఎంత మాత్రం శక్తి లేక మౌని అయిపోయినారు. అయితే ఈ వ్యక్తి నార్మల్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సహోదరులకి భోజనం ఇచ్చి రావాలి.
అయితే ఈ ప్రదేశంలో, ఈ అరణ్య ప్రదేశంలో వాళ్ళు ఎట్లాగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి, వారి జీవిత గమ్యస్థానము, ఇంక మనం అయిపోయాము, మన జీవితము ఫిలిస్తీన్ల చేతిలో పడిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ బాలుడైనటువంటి దావీదు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. వచ్చి ఈయన ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఈయనకి యుద్ధం చేయడం రాదు, ఈయనకి యుద్ధ వస్త్రాలు ధరించుకోవడం రాదు, అంతటా జ్ఞానం లేదు, అంత టాలెంట్ లేదు ఈయనకి. ఎందుకు? యుద్ధం గురించినటువంటి అవగాహన లేదు. అయితే ఈ దావీదు చెబుతా ఉన్నాడు సౌలుకి, ఏంటో తెలుసా? నేను ఈ యొక్క ఫిలిష్తీయుడిని హతమార్చడానికి దేవుడు నాకు ఇతను అప్పగించబోతా ఉన్నాడయ్యా. మీరు గనక సమ్మతిస్తే, రాజా మీరు నాకు సమ్మతిస్తే నేను ఆ ప్రదేశానికి వెళ్ళి గొల్యాతుని ఎదిరిస్తాను అని చెప్తే, గమ్ముండయ్యా, నీకేం తెలుసు, చిన్న పిల్లోడివి, నువ్వు గమ్మునుండయ్యా, బాలుడు అయ్యా, నీకు యుద్ధం చేయడం రాదయ్యా అనేసి అంటే, అప్పుడు ఆయన అరణ్య మార్గంలో ఇదివరకు ఎదురైంది చూసారా? ఆయన జీవితంలో ఎదురైనటువంటి అరణ్య ప్రయాణంలో జరిగినటువంటి శోధనను, ఆ శ్రమని, ఆ కష్టాన్ని, ఆ బాధని ఆ యొక్క సౌలైనటువంటి రాజుగారికి వివరిస్తున్నాడు. అయ్యా, నేను ఒకప్పుడు అరణ్య మార్గంలో నడిపించబడుతున్నప్పుడు నేను గొర్రెల కాపరిగా ఉన్నానయ్యా. ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ అరణ్య మార్గంలో ఎలుగుబండి ఎదురైంది, సింహము ఎదురైంది. ఎందుకో తెలుసా? ఈ యొక్క గొర్రెలు కాసుకున్నటువంటి ఈ గొర్రెల్ని, ఆ గొర్రెలు ఆ మేస్తున్నటువంటి ఆ ప్రదేశంలో సింహము, ఎలుగుబంటి ఒక్కసారిగా వచ్చి మేకపిల్లని ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు ఈ అరణ్య మార్గంలో నా దేవుడు నా శక్తిని దయచేసి బల శౌర్యుడిగా నా పక్షాన్ని నిలిచి, దేవుడి యొక్క కృప బాహు ద్వారా ఎలుగుబంటి చేతుల నుండి, సింహము నోటు నుండి నా దేవుడు నన్ను రక్షించాడు అని దేవుని యొక్క శక్తి ద్వారా చెప్పగలిగాడు దావీదు భక్తుడు. హల్లెలూయా. ఆ మాటకు నమ్మి సౌలు దావీదుని పంపిస్తాడు గొల్యాతు యొద్దకి. వెళ్ళబోయే ముందు యుద్ధ వస్త్రాలు ధరించారు, ఆయనకి మంచి ఆయుధాలను ఇచ్చారు. ఆయనకి ఏం వాడికి లేవని ఆయన ఒక కర్రను పట్టుకున్నాడు చేతిలో, మరొక చేతి ఏం చేసుకున్నాడు తెలుసా? ఒడిసెల రాయిని తీసుకొని, ఒక 5 నున్నటి రాళ్ళు తీసుకొని ఆయన ముందుకు కొనసాగించబడుతూ, ఆయన గొల్యాతుని చూసి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క మాటను మనం చూద్దామా? నేను క్లోజింగ్లోకి వచ్చాను. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయము. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుకుందామా? 17వ అధ్యాయము 34వ వచనం. ఒకసారి 40వ వచనం చదువుదామా? క్షమించాలి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అరణ్య ప్రదేశములో జరుగుతున్నటువంటి సన్నివేశం ఇది. దావీదు బాలుడుగా ఉన్నాడు. ఫిలిష్తీయులైనటువంటి గొల్యాతు ఒక్కడే వారి పక్షాన నిలబడ్డాడు. వీరి పక్షాన, ఇశ్రాయేలు ప్రజల పక్షాన దావీదు నిలబడ్డాడు.
అయితే దావీదు చూడడానికి చిన్న బాలుడు, అక్కడేమో శత్రువేమో చాలా ఆజానుబహుడు, చాలా బలశౌర్యుడు, చాలా బలవంతుడు. అయితే ఇతని ముందు చూస్తే చాలా చిన్నోడు దావీదు, ఎదిరించే శక్తి కూడా లేనటువంటి పరిస్థితి. ఒకవేళ నేను అంటాను, దావీదు లాంటి పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు నీవు గొల్యాతు అనేటువంటి శత్రువుని ఎదిరించే శక్తిని పొందుకోవాలనేసి అంటే నీ జ్ఞానం సరిపోతుందా, నీ శక్తి సరిపోతుందా అనేసి అంటే ఎంత మాత్రమో సరిపోదు. దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన దైవ కుమారుడుగా ఉండి అపవాది దుర్గాన్ని ఎదిరించడానికి దేవుని యొక్క వాక్కు ద్వారా ఎదిరించాడు. ఇక్కడ కూడా దావీదు కర్ర చేతబట్టి, దేవుని యొక్క వాగ్దానాన్ని చేతబట్టి, దేవుని యొక్క వాక్కుని చేతబట్టి, ఆయన ఒడిసెల రాయిని ఆయన చేతబట్టి అపవాది అయినటువంటి ఫిలిస్తీయుల అయినటువంటి గొల్యాతుని హతమార్చడానికి దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన వాక్కుని పొందుకుని నడిపించబడ్డాడు. హల్లెలూయా. అది అరణ్య మార్గమే అవ్వచ్చు, అతనికి సహాయపడేవారు అన్నదమ్ములే లేకపోవచ్చు. అన్న ఒక మాట అంటున్నాడు, పెద్దన్న ఒక మాట చూద్దామా. నేను క్లోజింగ్లోకి వచ్చానని చెబుతూ కొన్ని వాక్యాలు చూపిస్తున్నాను, దయచేసి క్షమించాలి. నేను క్లోజింగ్లోకి అయితే వచ్చేసాను. సమూయేలు రాసినటువంటి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దామా. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివి అని అక్కడ అన్న మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు గొర్రెలు మేపుకుంటున్నావు కదా అరణ్యములో, నీకు ఇక్కడ ఏం పని పడింది అని చిన్నబుచ్చే మాటలు, అతన్ని తిరస్కరించే మాటలు అన్న మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నీకు ఇక్కడ ఏం పనిరా అని ఒక మాట మాట్లాడుతూ ఉంటే, దావీదు ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితి. బాలుడైనటువంటి దావీదుని తిరస్కరించారు, తృణీకరించారు. ఎవరో తెలుసా? యుద్ధంలో ఉన్నటువంటి తన సహోదరుడైనటువంటి పెద్దన్నయ్య. హల్లెలూయా. నిన్ను నీ కుటుంబంలో ఒకవేళ దేవుని యొక్క భక్తిలో నడిపించబడుతున్నప్పుడు, దేవుని యొక్క శక్తిలో నడిపించబడుతున్నప్పుడు నీ కుటుంబస్తులో కొన్ని పరిస్థితుల్లో నిన్ను తిరస్కరించవచ్చు. అయితే దేవుని కోసం నీవు నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు అన్నయ్య మాట్లాడినటువంటి మాటల్ని విన్నాడు, కానీ ఆ మాటల్ని తన హృదయంలోనికి ఎంత మాత్రము తీసుకోలేదు. అది అరణ్య ప్రయాణంలో అతని జీవితంలో ముందు కొనసాగించబడుతున్నప్పుడు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మాటలు వాయిస్ వినిపిస్తూ ఉన్నా అతను ఫిలిస్తీయులైనటువంటి అపవాదిని దుర్గాన్ని ఎదిరించాలన్నటువంటి దృక్పథముతో, దేవుని యొక్క వాక్కుతో, దేవుని వాగ్దానముతో, దేవుని శక్తితో ఆయన నడిపించబడ్డాడు. హల్లెలూయా. నడిపించబడినటువంటి ఈ దావీదు మహాభక్తుని జీవితంలో జరిగినటువంటి సన్నివేశం ఏందో తెలుసా? గొల్యాతు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు, దావీదు అతని వైపు పరిగెత్తుకుంటూ వేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇద్దరికి మాత్రమే ఈ యుద్ధం జరుగుతూ ఉంది. మన జీవితంలో కూడా మనకి 2 యుద్ధాలు జరుగుతాయి. ఎలాంటి యుద్ధాలు? ఇద్దరి మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఒకటి, నీకు అపవాదికి మధ్యనే యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధము యెహోవాదే అంటావా, యుద్ధము సాతానుడే అని వాడికి బాంఛనైపోతావా? నీ జీవితంలో దేని మీద నిలబడతావనేది చాలా ప్రాముఖ్యం. 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. నీ జీవితంలో యుద్ధ భూమిలో ఉన్నటువంటి నీవు, యుద్ధ పరికరాలని అమర్చుకోలేనటువంటి నీవు, నీ జీవితంలో అపవాది దుర్గమైనటువంటి గొల్యాతుని ఎదిరించే శక్తి నీకు లేకపోవచ్చు, కానీ నీవు దేవుని వాగ్దానమైనటువంటి ఆ కర్రని చేతబట్టి, దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, స్థిర నిర్ణయాన్ని, నీ జీవితంలో దేవుని యొక్క కృపా బాహుని నీవు మరొక చేతిలో పట్టుకున్నప్పుడు అపవాది అయినటువంటి బలశౌర్యుడైనటువంటి ఆ యొక్క బలవంతుడైనటువంటి ఆ అపవాదిని దుర్గాన్ని ఎదిరించాలంటే దేవుని వాగ్దానం ద్వారా, దేవుని శక్తి ద్వారానే మాత్రమే నీవు ఎదిరించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఎంతగా నిన్ను కించపరిచిన, బలహీనము చేసిన, నీవు దేవుని శక్తి ద్వారా నడిపించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
గొల్లియాతు ఎదురుగా వస్తున్నాడు, దావీదు ఎదురుగా వెళ్తున్నారు. అయితే అతనికి ఉండినటువంటి కర్రని చేతబట్టాడు, వాగ్దానాన్ని మరొక చేత్తో దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని సన్నిధి ద్వారా ఆ ఒడిసెల రాయిని అతని మీదకి విసిరిన తర్వాత అతనికి ఆ ఒడిసెల రాయి తగిలి అక్కడికక్కడికి కుప్ప కూలిపోయాడు, పడిపోయిన తర్వాత దావీదు చేస్తున్నటువంటి పని ఏందో తెలుసా? ఏ శత్రువు అయితే, ఏ గొల్లియాతు అయితే దావీదు మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి వ్యతిరేకంగా లేసిన ఖడ్గమే, ఆ ఖడ్గముతోనే అపవాది దుర్గమైనటువంటి గొల్లియాతు తలని తెగ నరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో వ్యతిరేకంగా లేసినటువంటి అపవాది దుర్గాలను నీవు ఎదిరించాలంటే దేవుని శక్తి అనేటువంటి కర్రని నువ్వు చేతపట్టి, దేవునికి సన్నిధి అనేటువంటి కృపని మరొక చేతపట్టి, దేవునికి కృప ద్వారా ఎప్పుడైతే వాక్కుని విసురుతావో అపవాది యొక్క దుర్గాలు కుప్పకూలిపోయేటువంటి పరిస్థితుల్లోనికి దేవునికి శక్తి నిన్ను అలా నడిపిస్తుంది. హల్లెలూయా. దావీదు మహా భక్తుని జీవితంలో ఎదురైనటువంటి అరణ్య ప్రయాణం, అతని జీవితంలో నుంచి అతని జీవిత ప్రయాణం అంతా అరణ్య పాలైపోయినటువంటి పరిస్థితి. అయితే అతను దేవుని మీదే సంపూర్తిగా ఆధారపడ్డాడు, దేవునికి హృదయానుసారుడుగా అతను జీవించాడు. కాబట్టి అపవాది దుర్గమైనటువంటి గొల్లియాతు లాంటి శత్రువే ఎదురైన దేవుని వాక్కు ద్వారా అపవాది దుర్గాల్ని ఎదిరించాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? మనము అపవాది దుర్గాల్ని ఎదిరించే శక్తి మనకు లేదు. దేవుని వాక్కు ద్వారా మన చేతబట్టి, దేవుని యొక్క శక్తి ద్వారా మన కర్రని చేతబట్టి ఆయన యొక్క అపవాది యొక్క సాతానుడి యొక్క ఉచ్చుల్ని ఎదిరించాలని, దేవుని యొక్క శక్తి బాహు ద్వారా నిన్ను నన్ను నడిపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుడు మన యొక్క జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క మహోన్నతమైన కార్యములు జరిగించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చివరి వచనాన్ని ఒకసారి చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. దేవుడు ఈ అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఎంతవరకు నడిపిస్తాడయ్యా? ఈ అరణ్య మార్గంలో నా చేయి విడిచిపెడతాడా? నన్ను మర్చిపోతాడా? నన్ను ఒకవేళ మర్చిపోయి నన్ను ఒకవేళ జార విడిచేస్తాడా అని ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నావేమో. ఈ అరణ్య ప్రయాణం ఎంతవరకు అయినా అంటే నిన్ను గమ్యస్థానం చేరే వరకు, ఈ గమ్యస్థానం చేరేంత వరకు దేవుడు నిన్ను ఎలా నడిపించాలి, దేవుడు నీకు ఎలా తోడై ఉండి నడిపించాలి అని అనుకుంటున్నాడో తెలుసా? దావీదుకి ఎలా తోడై నడిపిస్తూ ఉన్నాడో నీకు అలా తోడి నడిపించాలని ప్రభువు కోరుకుంటుండగా, దేవుడు నిన్ను ఆ గమ్యస్థానం గురి ఎదుకు నడిపించబడే ఆ పరలోకమైనటువంటి కనాను దేశంలో అడుగుపెట్టే దాకా నిన్ను ఆయన గమ్యస్థానం చేరేంత వరకు ఆయనకు తోడై నుండి నడిపించాలనుకుంటాడు. ఆయన నీకు ఎలా తోడై ఉండి నడిపించాలి అని అనుకుంటున్నాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన నిన్ను ఎంతవరకు ఎక్కడి వరకు నడిపించాలనుకుంటున్నాడో తెలుసా? ఈ అరణ్య ప్రయాణంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుదామా? క్లోజింగ్లోనికి వచ్చాను. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటి అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో చివరిగా వాగ్దానం ఇస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆయన నిన్ను అరణ్య మార్గంలో చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు ఎన్ని పరిస్థితులు గుండా, ఎన్ని శ్రమలు గుండా, ఎన్ని కష్టాలు గుండా, ఎన్ని శోధనలు కూడా నడిపించబడతా ఉన్నా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టి వెళ్ళేవాడు ఎంత మాత్రము కాడు. కానీ దేవుడు నీతో వాగ్దానపూర్వకంగా ఆయన ఇస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను నిన్ను, నీ చెయ్యిని విడువును, నేను నీ తోడుగా ఉన్నాను. అనుక్షణము, ప్రతి క్షణము, ప్రతి సందర్భంలో, ప్రతి పనిలో, ప్రతి ఒక్క సన్నివేశంలో నేను నీకు తోడుగా ఉండి యుగ సమాప్తి వరకు నేను నీకు తోడైండి నడిపిస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ అరణ్య ప్రయాణంలో నీ జీవితంలో సనుగుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపములో ఉన్నావేమో. ఒకవేళ ఆ పాపం వలన నీ జీవితంలో అరణ్యంలో రాలిపోయే పరిస్థితి ఉందేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ మేఘము కింద వారు బాప్తిస్మము పొందారు సముద్రములో. అయితే వారు ఎక్కువ మంది
ఆ అరణ్యంలో సంహరించబడిపోయారు. అయితే నువ్వు సంహరించబడకూడదంటే, ఆయనతో సదాకాలము జీవించాలి అంటే దేవుని వాగ్దానాన్ని చేతబట్టు, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడు, దేవుని యొక్క ప్రణాళికలు నడిపించబడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన కొరకే బ్రతికి మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధంగా మీ జీవితాన్ని కాపాడుకొని నీవు ఇక్కడ కన్ను మూసిన వెంటనే ఆ పరలోక రాజ్యంలో కన్ను తెరవాలని, ఆ కనాను మార్గంలో చేరాలని, ఆ పరదేశులకు చేర్చబడాలని ప్రభు ఉద్దేశం కలిగి నీతో నాతో మాట్లాడుతున్నారు. నా జీవితంలో ఎన్నో అరణ్యాలాంటి పరిస్థితి, ఒంటరిగా జీవించినటువంటి ఆ జీవితంలో నేను సేవలో నడిపించబడుతున్నప్పుడు, పరిచర్లో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాలలో పరిచర్లో నడిపించబడుతున్నటువంటి ఆ సువార్త ఉజ్జీవ సభలలో నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. వారి యొక్క గృహానికి వెళ్ళిపోయేవాళ్ళు. 3 రోజులు సభలైతే 4 రోజుల పాటు నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాళ్ళు. ఆ ఒంటరి ప్రయాణంలో నాకు సహాయపడేవారు ఎవరా అని ఎదురు చూసేటువంటి దాఖలా నాకు కనిపించవు, కానీ నాకు సహాయపడేవారు ఒక్కరే, నా దేవుడైనటువంటి యెహోవా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే నాకు సహాయకుడిగా ఉండి ఎన్నో రాత్రింబగళ్ళు నేను ఒంటరి ప్రయాణంలో ఒంటరిగానే జీవించి నా జీవితంలో దేవునిగా పరిచర్యలో నమ్మకమైనటువంటి పనివారిగా నా జీవితం ముందుకు కొనసాగించబడడానికి ప్రభు సహాయం చేశారు. ఒక్క సన్నివేశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నాకు ఇచ్చిన సమయం అయితే వాస్తవానికి అయిపోయింది. దయచేసి మీరు క్షమించి నాకు ఈ సమయాన్ని అప్పగించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకానొక సందర్భంలో సువార్త ఉజ్జీవ సభల కూటాలలో నేను సువార్త పరిచయలు నడిపించబడతా ఉన్నప్పుడు నా జీవితం అరణ్యంలో ఎలా ఉంటుందో ఒకసారి ఒక సన్నివేశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అది ఒక ఎడారి ప్రాంతం లాంటిది. అది చూడడానికి చాలా విశాలమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో సువార్త ప్రకటన చేయడానికి సౌండ్ సిస్టము అంతటిని ఏర్పాటు చేసిన తర్వాత నేను వైరింగ్ ఇచ్చేవాడిని, దేనికి, లైటింగ్స్కి ఇచ్చినప్పుడు అక్కడ కొంచెం వాతావరణంలో వర్షం పడడం కారణాన్ని బట్టి అక్కడ ఆ యొక్క అరణ్య ప్రదేశంలో నేను ఒంటరిగా లైన్ను బిగిస్తూ ఉన్నప్పుడు ఆ కరెంట్ షాకు బై మిస్టేక్ నా చేతికి తగడం వల్ల ఆ కరెంటు నన్ను పట్టేసుకునింది. ఎవరికి తెలియదు ఆ సన్నివేశం. ఇప్పటికీ మా సేవకులు కానీ కుటుంబస్తులు కానీ ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ సమయంలో ప్రకటన చేయడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఆ అరణ్య ప్రదేశంలో నాకు సహాయపడేవారు ఒక్కరును లేరు. అపవాది నన్ను ఎప్పుడిప్పుడా మరణ స్థితికి దారి తీద్దామా అని అనుక్షణము వెంటాడుతున్నటువంటి పరిస్థితులు. మా సేవకురాలు నన్ను గురించి చెప్పినటువంటి మాట ఎందుకు తెలుసా? అయ్యా, నువ్వు జాగ్రత్త అయ్యా, అపవాది నిన్ను ఎప్పుడిప్పుడా చంపేద్దామని వెంటాడుతూ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ చాలా మంచిగానే ఉంటారు, కానీ నీ విషయంలో మాత్రం అపవాది చాలా పన్నాగాలు పన్నుతున్నాడు. నువ్వు ఏ పని చేస్తున్నా చాలా జాగ్రత్త కలిగి చేయాలి. ఎందుకో తెలుసా? ఏ మీటింగ్లో చూసినా ప్రతి మీటింగ్లో నీ మీద వ్యతిరేకంగా అపవాది దుర్గం స్థాపించబడతా ఉంది. దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నావు, కానీ నీ జీవితంలో అరణ్యాలు గుండా నడిపించబడతా ఉన్నప్పుడు జాగ్రత్త అన్నటువంటి మాటలు వినిపించబడ్డాయి. అయితే ఆ యొక్క కరెంటు బిగిస్తూ ఉన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టిన తర్వాత నాకు సహాయపడేవారు లేరు. ఆ కరెంట్ షాక్ నుంచి విడుదల చేసేవారు లేరు. నేను ఎవరి పని చేస్తూ ఉన్నాను? దేవుని పని చేస్తున్నాను. కాబట్టి దేవుడే నాకు సహాయకుడై ఆయన శత్రువుల చేతుల నుండి తప్పించి ఆయన శక్తిని నాకు దయచేసి ఆయన కృపలు నడిపించాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ కనుక అక్కడ కరెంట్ షాక్లు చచ్చిపోయింటే క్రైస్తవ మీద వ్యతిరేకం, ఒకవేళ నేను ఇక్కడ వాక్యం నిలబడి చెప్పుండలేనేమో. బహుశా దేవుడు నన్ను ఎలాంటి పరిస్థితులు నడిపించాడో తెలుసా? అరణ్య మార్గం, అది ఒంటరితనం. నాకంటూ ఆ రాత్రిలో మన ఇంటికాడ మనకు నివసించడానికి పడుకోవడానికి ఒక్కడమైనా సరే పడుకుంటాం, కానీ ఊరు ప్రదేశం కానీ ప్రదేశం, అది ఒంటరి ప్రయాణం. నన్ను విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయే వాళ్ళు పనుల కారాన్ని బట్టి. అయితే నా జీవితంలో ఆ ఒంటరి ఆ ప్రదేశంలో ఆ సన్నివేశంలో దేవుని స్మరణ వచ్చి ప్రభు యొక్క సన్నిధిలో నడిపించబడడానికి ప్రభు కృప చూపించాడు. ఆ ఒంటరి పయనము ద్వారా నా జీవిత గమ్యస్థానంలో చేరే ముందు మిమ్మల్ని కూడా దేవుని యొక్క జీవిత గమ్యస్థానం అనగా పరలోక నిత్యరాజ్యంలో చేర్చాలని ప్రభు కోరుకుంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క మానవుని జీవితంలో అరణ్య మార్గం అనేది ప్రతి విశ్వాసలో ఉంటుంది. అయితే నీ అరణ్య మార్గాన్ని దాటి క్రీస్తు యొద్దకు నడిపించబడాలంటే ఆయన వాగ్దానాన్ని చేతబట్టు క్రీస్తు మహదేశ్వరుని ద్వారా నడిపించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కృపాబాహు ద్వారా వారు నడిపించబడినటువంటి అరణ్య మార్గంలో ఆ కనాను వాగ్దత్త దేశం నడిపించబడడానికి నీకు నాకు ఆ పరలోకపు వారసులుగా మార్చబడడానికి
దేవుడు మనకు ఆ శక్తిని, ఆయన కృపను, ఆయన ప్రత్యక్షతలో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మన వెనుకడిలో ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధిపరచునుగాక.